రాజకీయాల్లో కొనడం అమ్మడం అనే సూత్రం దశాబ్దాలుగా నడుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది తప్పు అని అందరికీ తెలుసు. ఓటుకి డబ్బివ్వకపోతే సామాన్య ఓటరు సైతం పోలింగ్ బూత్కి రాని పరిస్థితి. ఇది చిన్నపిల్లవాడికి సైతం తెలిసిన సత్యం. కుట్రలు కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయాయి మన తెలుగు రాష్ట్రాలు. రేవంత్ రెడ్డి సంఘటనతో ఇప్పుడే ప్రజాప్రతినిధులను కొనడం ప్రారంభమైనట్లు, అదేదో రేవంత్ రెడ్డే కనిపెట్టినట్లు, ఇప్పటి వరకు శాసనసభ్యులను ఎవరూ కొననట్లు నానా యాగి చేస్తోంది మీడియా. డబ్బులు పంచకుండా, మందు ఇవ్వకుండా ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి ఉంది? వైసీపీకి ఉందా? టీడీపీకి ఉందా? టీఆర్ఎస్కు ఉందా? దొరికితే అందరూ దొంగలే. ఇక్కదీసి అడుగు ఈ బుద్ధి లేని జనాన్ని, తప్పుడోళ్ల తరపెళ్ళే మూర్ఖుల వాదాన్ని. మారదు నైజం, పీడదు మైకం, జైలుకి పోయిరా నీ దొంగలే దొరలైపోని. చేరదు జ్ఞానం, సాగదు న్యాయం. రూల్సు కిల్లు చేసి నోటి రూటు క్లియరు దేనికి? పార్లమెంటు సాక్షిగా డబ్బులు కట్టలు విసురుకున్న చరిత్ర మనది. ఎంపీలను కొన్న మరియు అమ్ముడుపోయిన చరిత్ర ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రాలోనూ ఉంది. అదంతా లోపాయకారిగా జరిగిపోయింది ఏనాడో. ఇది మనందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అలాంటి చరిత్ర ఉన్న మన నేతలు నీతులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఏ తీర్పు ఆపగలదు పాలక జూదం, ఏ సూర్యుడు చూపగలడు చీకటి మోసం. మంచినెంతో ముంచినోటే మాట పెరుగుతుంటే, న్యాయదేవి తాళలేక తల్లడిల్లుతుంటే. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, తప్పుడోళ్ల తరపెళ్ళే మూర్ఖుల వాదాన్ని. మారదు నైజం, వీడదు మైకం. ఇక పార్టీ ఫిరాయింపులు. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్తున్నట్లు? డబ్బుల కోసం కాదా? అధికారం కోసం కాదా? లేక కేసీఆర్కు భయపడి కాదా? ఇన్ని నీతులు చెప్తున్నా టీఆర్ఎస్ చేస్తున్న పనేంటి? ఈ విషయాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం మీడియాకు ఉందా అంటే అనుమానమే. ఎందుకు అంటే వారి గురించి నిజాలు మాట్లాడితే తెలంగాణలో వారికి మనుగడ ఉండదు గనుక. అందరికీ అన్నీ తెలుసు, కానీ నోరు విప్పి చెప్పే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు. నిజం చెప్పాల్సిన పెద్దోళ్లు స్వార్థం కోసం, డబ్బు కోసం అబద్ధాలు చెప్తూ జనాన్ని నమ్మించాలనుకుంటే వారే అభాసు పాలవుతారనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. ఇప్పుడు పరిస్థితి రాష్ట్రాలు విడిపోయాయి. నా కాన్షియన్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కాన్షియన్స్ డెవలప్ చేయాలనుకుంటే ఈ నుండి సాధించలేకపోతున్నాం. కాబట్టి మాయలు మర్మాలు, కుట్రలు కుతంత్రాలు, ఎత్తులు పై ఎత్తులు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తే రాజకీయ నాయకులంటే అసహ్యించుకోకుండా ఎంతో కొంత గౌరవిస్తారు మన ప్రజానీకం.